గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూడొచ్చు. రీసెంట్లీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ ద ఫైజాబాద్ రైల్వే స్టేషన్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సో ఏదైతే ఫైజాబాద్ రైల్వే స్టేషన్ ఉందో సో దానిని ఏ రైల్వే స్టేషన్ గా నేమ్ చేంజ్ చేయాలనుకుంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అనేవి చూద్దాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్, మా బరాహి దేవి ధామ్ రైల్వే స్టేషన్, అయోధ్య క్యాంప్ రైల్వే స్టేషన్. సో ఇది తెలుసుకునే ముందర చిన్న కాన్సెప్ట్ అండి. భారతదేశంలో చాలా ప్లేసెస్ నేమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో కూడా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు నేను చెప్తున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ అలహాబాద్. అలహాబాద్ అనే ప్లేస్ని ప్రయాగరాజ్ కింద నేమ్ చేంజ్ చేశారు. దాని పూర్తి పేరు ప్రయాగరాజ్ రాంబాగ్. సో ఇలా పలు ప్రాంతాల నేమ్స్ని ఉత్తరప్రదేశ్లో చేంజ్ చేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ ఉంది కదా, ఇది వరకు ఇది మొఘల్ సారాయ్ రైల్వే జంక్షన్ గా పిలువబడేది. భారతదేశంలోని అతి ప్రముఖ రైల్వే స్టేషన్స్ లో లేదా రైల్వే జంక్షన్స్ లో ఇది ఒక చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. అలాంటి మొఘల్ సారాయ్ జంక్షన్ ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ కింద చేంజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్. సో మనకి ఝాన్సీ రాణి రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంది. ఈ ఝాన్సీ రాణి రైల్వే స్టేషన్ ని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేయమని ప్రపోజల్ అనేది ఏప్రిల్ మంత్ లో పెట్టడం జరిగింది. ఇది ఇంకా అప్రూవ్ కాలేదు. నెక్స్ట్ వన్, మా బరాహి దేవి ధామ్ రైల్వే స్టేషన్. సో మా బరాహి దేవి ధామ్ రైల్వే స్టేషన్ కూడా కొత్తగా నేమ్ అనేది చేంజ్ చేయబడింది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దాంద్వాన్పుర ఈ రైల్వే స్టేషన్ నేమ్ని మా బరాహి దేవి ధామ్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేశారు. అయితే ఇక్కడ అడిగింది ఫైజాబాద్ రైల్వే స్టేషన్ కదా, అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్. ఫజియాబాద్ రైల్వే స్టేషన్ ని అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ గురించి నిన్న డిస్కస్ చేసాం. కుషీనగర్ ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అయిందని కొంతమంది అడిగారు అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి. యాక్చువల్గా వీ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉత్తరప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఏవైతే స్పెసిఫిక్గా యూజ్లో ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నేను చెప్పాను. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వారణాసిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అండ్ నెక్స్ట్ లక్నోలో ఉన్న చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం బాగా ఫ్రీక్వెంట్గా వాడుకలో ఉన్నాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పర్పస్. సో అందుకని అవి సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుని మీకు ఉత్తరప్రదేశ్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాను. జీకే పరంగా యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్ పరంగా అయితే కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది యూజ్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే ఫజియాబాద్ రైల్వే స్టేషన్ అనే దాన్ని అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్గా నేమ్ చేంజ్ చేశారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. Next one, who among the following has been appointed as the Managing Director and Chief Executive Officer of Investment Credit Rating Agency Limited, ICRA, Investment క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిమిటెడ్. సో దీనికి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో అమిత్ రస్తోగి అని చెప్పేసి ఉన్నారు. సో అమిత్ రస్తోగి రీసెంట్గా నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దానికి ఎండీగా అపాయింట్ అయ్యారు అమిత్ రస్తోగి. నెక్స్ట్ ప్రదీప్ కుమార్ పాంజా కర్ణాటక బ్యాంక్ కి చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. ఇంకా మిగిలింది బాలసుబ్రహ్మణ్యం రామనాథ్ కృష్ణన్ గారు ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనే దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడ్డారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఐకానిక్ వీక్ ఫెస్టివల్ హ్యాస్ బిగన్ ఇన్ విత్ స్టేట్ యూనియన్ టెరిటరీ. సో రీసెంట్గా ఐకానిక్ వీక్ అనేది ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభమైంది అని అడుగుతున్నారు. ఐకానిక్ వీక్ ఈ స్టార్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 29 మధ్యలో జమ్మూ కాశ్మీర్ కల్చర్ అండ్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు సో జమ్మూ కాశ్మీర్లోని స్టేడియంలో సో ఐకానిక్ వీక్ అనే దాన్ని సెలబ్రేట్ చేయనున్నారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే దాని లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా మనకి గర్స్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అలాగే షికారా బోట్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఏషియన్ టులిప్ ఫెస్టివల్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. ఇవి కాకుండా బాంగాస్ అవామ్ మేళా, గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ని కూడా ఇక్కడ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ లోరీ, బైసాఖి అనేవి భారతదేశంలో పలు ప్రాంతాల్లో లాగానే జమ్మూ కాశ్మీర్లో కూడా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్. ఇవి ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్గా చెప్పచ్చు. లడాక్ అంటే మీకు గుర్తుపెట్టుకో
గుర్తుపెట్టుకోవచ్చు. హెమీస్ ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ లడాక్ ఏరియా. సో అది కూడా మనం కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి ఐకానిక్ వీక్ అనేది మాత్రం జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది, కల్చర్ అండ్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు. అండ్ ప్రస్తుతం కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్గా ఇండియాలో ఉన్నది జి కిషన్ రెడ్డి గారు. సో ఈయనను కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్ స్కీమ్? శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్ అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రీసెంట్గా శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మనకి భూపేష్ బఘేల్ ఉన్నారు. మీకు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తెలుసు ఆదిత్య యోగినాథ్. అండ్ ఒడిశాకి మీకు ఆల్రెడీ తెలుసు నవీన్ పట్నాయక్ గారు. బసవరాజ్ బొమ్మాయి చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ఛత్తీస్గఢ్కి భూపేష్ బఘేల్ గారు. సో భూపేష్ బఘేల్ శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్ని ప్రారంభించారు. సో దీంట్లో ఏంటంటే 50 to 70% చీపెస్ట్ రేట్కే మనకి మెడిసిన్స్ అనేవి దొరుకుతాయి. జనరిక్ మెడిసిన్స్ ఆర్ నథింగ్ బట్ ద కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డ్రగ్స్ ఆర్ ఒరిజినల్ మెడిసిన్స్ అనమాట. ఒరిజినల్ రీసెర్చ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటి కాపీస్ గానే జనరిక్ మెడిసిన్స్ ని చెప్తారు. కాకపోతే ఇవి చీపెస్ట్ రేట్కి దొరుకుతాయి, బట్ మోర్ ఎఫెక్టివ్ లైక్ ఒరిజినల్ కాపీస్. సో ఒరిజినల్ కాపీస్ లాగానే మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి జనరల్గా ఇవి కొంచెం చీపెస్ట్ రేట్కి దొరుకుతాయి. సో వాటిని జనరిక్ మెడిసిన్స్, జనరిక్ మెడికల్ స్టోర్స్ అంటారు. సో దీంట్లో దాదాపుగా 251 మెడికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఈ స్టోర్స్లో దొరకనున్నాయి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇండియా రీసెంట్లీ హ్యాండ్ ఓవర్ జయానగర్ కూర్తా రైల్వే లింక్ విచ్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్? సో రీసెంట్గా ఇండియా జయానగర్ కూర్తా అనే రైల్ లింక్ని ఎవరికి అప్పగించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి నేపాల్. జనరల్గా చూసుకుంటే మనకి పాకిస్తాన్కి మధ్య సంజోతా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి థార్ ఎక్స్ప్రెస్ అని 2 ట్రైన్స్ ఉన్నాయి. సంజోతా అండ్ థార్ ఎక్స్ప్రెస్ అని ఉన్నాయి. ఈ 2 కూడా మనకి పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వైపు ఎస్పెషల్లీ పంజాబ్ వైపు ఉన్నవి, రాజస్థాన్ వైపు ఉన్నవి. సంజోతా థార్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. ఇకపోతే భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్. సో దీంట్లో నేపాల్ తీసుకుంటే, సో నేపాల్ విషయానికి జనరల్గా వస్తే గనక నేపాల్ ఈజ్ అ ఏరియా విచ్ ఈస్ ఆక్యుపైడ్ ఆల్మోస్ట్ బై దట్ ఇండియన్ స్టేట్స్ వన్ సైడ్. ఉత్తరాఖండ్ కానీ, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ కానీ, దాని తర్వాత బీహార్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ కానీ, అండ్ దాంతోపాటు సిక్కిం కానీ. సిక్కిము, వెస్ట్ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో ఇవి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని జయానగర్ నుంచి కూర్తా ఏరియా వరకు ఉన్న ఈ రైల్ లింక్ ఇండియా కింద ఉంది. సో దీనిని బైలేటరల్ డెవలప్మెంట్ కింద నేపాల్కి అప్పగించడం జరిగింది. ఇండియన్ అంబాసిడర్ టు నేపాల్, భారతదేశపు రాయబారి నేపాల్లో వినయ్ కత్వార్ గారి యొక్క ఆధ్వర్యంలోనే సో ఈ అప్పగించడం ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ అయినట్టుగా చెప్పొచ్చు. నేపాల్ యొక్క క్యాపిటల్గా కాఠ్మండు అనేది ఉంది. నేపాల్ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలుస్తారు. అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది. దీన్ని ఎస్పెషల్లీ సాగర్ మాత అని చెప్పేసి నేపాల్లో పిలుస్తారంట. అండ్ ఇవే కాకుండా ఇంకొకటి ఏంటంటే నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా బిద్యాదేవి బాండారి అనే పర్సన్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్గా షేర్ బహదూర్ దెబువా. సో షేర్ బహదూర్ దెబువా ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, విద్యాదేవి బాండారి ప్రెసిడెంట్, కాఠ్మండు ఈజ్ అ క్యాపిటల్. ఈ రైల్ లింకే కాకుండా అరుణ్ లాంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇండియాలోని సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అనేది నేపాల్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ బానీ బెఫెలో ఐవిఎఫ్ కఫ్ బోర్న్? సో భారతదేశంలో మొదటి బఫెల్లో ఏదైతే ఉందో సో అది జన్మించిందంట. అది ఎక్కడ జన్మించింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ బీహార్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఎవరైనా డిస్క్రిప్టివ్ కనుక చూసుండి మనకి ఆబ్జెక్టివ్కి వస్తే, నేను డిస్క్రిప్టివ్లో ఛత్తీస్గఢ్ అని బై మిస్టేక్ నేను మెన్షన్ చేశాను. అది ఛత్తీస్గఢ్ కాదండి, గుజరాతే. ఎందుకంటే గుజరాత్లో వినయ్ ఎల్ వాలా అని చెప్పేసి ఒక పర్సన్ మనకి ఒక ఫార్మర్ కైండ్ ఆఫ్ షెల్టర్ని ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్లో 6 బ్రీడింగ్ బఫెలో సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద బ్రీడింగ్ సెంటర్లో ఈ బన్నీ అనే బఫెల్లో జన్మించింది. లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం చూడండి, ఆ రకమైన కాన్సెప్టే ఇది కూడా. సో గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ ప్లేయర్ ర్యాంటన్ అనౌన్స్డ్ రిటైర్మెంట్, విచ్ స్పోర్ట్ డస్ హీ బిలాంగ్స్ టు? సో రీసెంట్గా ర్యాంటన్ అనే ఆల్రౌండర్ రిటైర్మెంట్ని ప్రకటించారు క్రికెట్కి సంబంధించి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెదర్లాండ్ యొక్క ఆల్రౌండర్ అయిన, నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ మీకు గుర్తుండే ఉంటుంది. ద ఫస్ట్ 3D స్టీల్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ఆమ్స్టర్డామ్. సో నెదర్లాండ్స్ యొక్క ఆల్రౌండర్ అయిన ర్యాంటన్ రీసెంట్గా క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Next one, name the high speed expendable aerial target which was flight tested by the DRDO recently. సో రీసెంట్ గా డిఆర్డిఓ వచ్చేటప్పటికి ఒడిస్సాలోని వీ హ్యావ్ అ చాందీపూర్ కోస్టల్ ఏరియా. సో చాందీపూర్ కోస్టల్ ఏరియాలో మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దగ్గర నుంచి ఏరోనాటికల్ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ యొక్క సహాయంతో నిర్మించిన ఏదైతే మనకి ఏమంటారు హీట్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ ఉందో దానిని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో దాని పేరు వచ్చేటప్పటికి అభ్యాస్. అభ్యాస్ ఈజ్ అ హీట్ high speed expendable aerial target which is developed by with the help of aeronautical establishment of development, and it is tested in Odisha Chandipur coastal area from integrated test range. ఇదే టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఏరియా నుంచి అభ్యాస్ అనే దాన్ని కూడా రీసెంట్ గా టెస్ట్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. With which country has India recently signed a contract for the procurement of MK-54 torpedo and expendable for the Indian Navy? So Indian Navy especially యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం MK-54 టార్పిడోస్ అనే వాటిని కొనుగోలు చేయడానికి ఇండియన్ డిఫెన్స్ ఎవరితో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ యుఎస్ఏ. యుఎస్ఏతో 423 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రీసెంట్ గా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఇది వరకే యుఎస్ఏ నుంచి P-8I గానీ MH-60R లాంటి హెలికాప్టర్స్ ని తీసుకోవడం జరిగింది, అండ్ P-8I లాంటి యుద్ధ విమానాల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 423 కోట్లను వెచ్చించి ఇండియన్ నేవీ కోసం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ కోసం MK-54 టార్బిడోస్ ని ఇండియా యుఎస్ఏ నుంచి అందుకోవడానికి ఒక డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ? సో మనకి భారతదేశంలోని వన్యప్రాణి DNA పరిరక్షణ ల్యాబ్ ని ఇటీవల ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర. రాష్ట్రం మహారాష్ట్ర, బట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఏదంటే దట్ ఈస్ నాగ్పూర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా మనకి వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఒకటి డెహ్రాడూన్లో ఉంది అండ్ రెండోది వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంది. ఈ రెండు కూడా సెంట్రల్ కింద ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కింద. ఇప్పటి వరకు భారతదేశంలో ఓన్గా ఏ స్టేట్ వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ని స్టార్ట్ చేయలేదు. అయితే మహారాష్ట్ర నాగపూర్లోని ఫారెన్సిక్ రీసెర్చ్ ల్యాబ్ ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలోనే ఈ వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ని కూడా ఇనాగ్రేట్ చేసింది. సో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అయ్యింది. సో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే గారు భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకే మీకు ఇక్కడ డెహ్రాడూన్, హైదరాబాద్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనే దాన్ని మార్చి 3 రికగ్నైజ్ చేశారు 2013లో. సో అప్పటి నుంచి దీనిని అలాగే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, దానిని 1972లో తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది, భారతదేశంలోని అత్యంత చిన్న వన్య ప్రాణి సంరక్షణ. ద స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ఇండియా, బోర్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఏరియా వైజ్ చూసుకుంటే మాత్రం లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ఇండియా రన్ ఆఫ్ కచ్కి వెళ్తుంది, గుజరాత్లో ఉంది. ఏరియా వైజ్ కాకుండా నార్మల్గా ఫ్లోరా ఫనా ఇట్లా చూసుకుంటే బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ కింద రణతంబోర్ ఉంటుంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అంటే బిగ్గెస్ట్ లేదా లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని అడిగితే నార్మల్గా రణతంబోర్ అండ్ రాజస్థాన్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఏరియా అని మెన్షన్ చేస్తే రన్ ఆఫ్ కచ్ అండ్ గుజరాత్ అనేది కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మాలెస్ట్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ బోర్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర area. Next one, who has become the first Indian to be selected for Joseph A. Cushman Award 2022? సో మనకి జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డ్ 2022కి ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ డాక్టర్ రాజీవ్ నిగమ్ గారు. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ యుఎస్ఏ, జియోలాజికల్ సొసైటీ ఆఫ్ యుఎస్ఏ ఈ కుష్మన్ అవార్డ్ అనేది సైంటిఫిక్ రంగంలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏదైతే గోవా కేంద్రంగా పనిచేస్తుందో దాంట్లో ఒకప్పుడు చీఫ్ సైంటిస్ట్ గా పనిచేశారు రాజీవ్ నిగమ్ గారు. ఆయన డెవలప్ చేసిన మైక్రోఫాజిల్స్ కాన్సెప్ట్ కి గాను 2022కి కష్మన్ అవార్డ్ అనే దాన్ని అందుకుంటున్నారు. ఇలాంటి అవార్డ్ ని అందుకుంటున్న ఫస్ట్ ఇండియన్ కూడా డాక్టర్ రాజీవ్ నిగమ్ గారే. మీకు ఆల్రెడీ వీళ్ళు తెలుసు, సతీష్ రెడ్డి గారు DRDOకి, కె శివన్ గారు ఇస్రోకి సంబంధించిన చైర్మన్స్ అని.
అలాగే ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ హెడ్ క్వార్టర్స్ గోవాలోనే ఉంది. 80% ఆఫ్ వర్క్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. మిగతా 20% ఆఫ్ వర్క్స్ దాని రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. రీజనల్ ఆఫీసెస్ ఒకటి ముంబైలో ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కొచ్చిన్లో ఉంది, అండ్ ఇంకొకటి వైజాగ్లో ఉంది, విశాఖపట్నం. ఈ 3 ఏరియాలో మిగతా 20% ఆఫ్ ఓషనోగ్రఫీ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే వరల్డ్ ఓషన్ డే అని చెప్పేసి ఉంది. వరల్డ్ ఓషన్ డే అనేది June 8న సెలబ్రేట్ చేయబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ కిట్టూరి రాణి చిన్నమ్మ జయంతి? సో రీసెంట్గా కిట్టూరి రాణి చిన్నమ్మ జయంతి ఎక్కడ సెలబ్రేట్ చేయబడింది? కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, కేరళ. సో ఆన్సర్ కర్ణాటక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. October 23rd కిట్టూరి రాణమ్మ చిన్నమ్మ జయంతి అనేది కర్ణాటకలో సెలబ్రేట్ చేయబడింది. అండ్ దట్ టు బసవరాజ్ బొమ్మాయి, కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి గారు దర్బార్ డిస్ట్రిక్ట్లో ఆమె యొక్క స్టాట్యూని కూడా ఇనాగ్రేట్ చేశారు. అండ్ కిట్టూరి రాణి డెవలప్మెంట్ అథారిటీ అనే దానికి ఫండ్ని కూడా ఎలకేట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 50 కోట్లకి పైగా ఫండ్ని మనకి ఎలకేట్ చేశారు కిట్టూరి రాణి అథారిటీ అనే దానికి, డెవలప్మెంట్ అథారిటీ అనే దానికి. అండ్ కిట్టూరి రాణి చెన్నమ్మ విషయానికి వస్తే ఈమె కర్ణాటకలోని ఫేమస్ అయిన లింగాయత్ వర్గానికి సంబంధించిన వ్యక్తి. 1824 నుంచి బ్రిటిషర్స్ని ఎదిరించడం మొదలుపెట్టారు. 1857 తిరుగుబాటులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్ ఎలాగో కర్ణాటక నుంచి కిట్టూరి రాణి చెన్నమ్మ గారు అలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అంటాం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్ లానే కర్ణాటకకి చెందిన కిట్టూరి రాణి చెన్నమ్మ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీకి వ్యతిరేకంగా కూడా పోరాడారు. అలాంటి కిట్టూరి రాణి చెన్నమ్మ గారి జయంతిని October 23rd కర్ణాటక ప్రభుత్వం గౌరవించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who among the following has been appointed as the new High Commissioner to the Saint Vincent and Grenadines? సో మనకి సెయింట్ విన్సెంటీస్ అండ్ గ్రెనాడైన్స్ అనే దానికి ఎవరు హై కమిషనర్గా అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ముక్తాదత్ తోమార్, అండ్ నెక్స్ట్ విక్రమ్ మిశ్రీ, అండ్ విక్రమ్ కే దొరైస్వామి, అండ్ ఎస్ బాలచంద్రన్ ఇచ్చారు. ఆన్సర్ ఎస్ బాలచంద్రన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్ అనే దానికి రీసెంట్గా హై కమిషన్గా అపాయింట్ చేయబడిన వ్యక్తి ఎస్ బాలచంద్రన్ గారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ ద వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అనేది సేమ్ యునైటెడ్ నేషన్స్ డే రోజునే సెలబ్రేట్ చేస్తారు, 24th October. 23rd ఇప్పుడే చెప్పాను కర్ణాటక సెలబ్రేట్ చేస్తుంది కిట్టూరి రాణి చెన్నమ్మ గారి డే అని. అలాగే 24th UN డే, UN డేతో పాటు వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే కూడా సేమ్ రోజు 24th October. And the next one చూద్దాం. Which of the following institute has launched a journal named as a Children's First Journal on Children's Lives? Children's First Journal on Children's Lives అనే దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఒక జర్నల్ని లాంచ్ చేసింది. చిల్డ్రన్స్ ఫస్ట్ జర్నల్ ఆన్ చిల్డ్రన్స్ లైఫ్స్ అనే దాని మీద ఒక జర్నల్ని రీసెంట్గా ఈ ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ B is the correct answer. Thank you.